అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో మనం అందరం ఎంతో ఇష్టంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు శుక్రవారం మనం ఎప్పుడూ కూడాను వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటామండి. ఈ సంవత్సరము మనకి వరలక్ష్మి వ్రతము ఆగస్టు 16వ తారీఖు 2024 రోజున వస్తుందండి. మనకి ఈ సంవత్సరం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము అమ్మవారి పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు మిగిలిన 4 శుక్రవారాల్లో ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. అయితే శ్రావణ శుక్రవారం యొక్క వ్రత కథని మొట్టమొదటిగా మహాలక్ష్మి అమ్మవారు చారుమతి అనే పుణ్యశ్రీకి తెలియజెప్పారండి. ఇది ఎలా చెప్పారు ఏ విధంగా చారుమతికి తెలియజేశారు అనే విషయాన్ని మనం మహాలక్ష్మి యొక్క వ్రత కథలో మనం తెలుసుకుంటాం, ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేయాలి అంటే, మనం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి మన స్నానాదులు ముగించుకొని వాకిలి చిమ్మి చక్కగా ముగ్గులు పెట్టాలి. మన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతోనూ పూలతోనూ చక్కగా తోరణాలు కట్టి అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఇంటి గుమ్మానికి చక్కగా అలంకరించుకొని గడప పూజ చేయాలి. ఫస్ట్ తులసి కోట దగ్గర పూజ చేసుకొని తర్వాత గడప పూజ, అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించడానికి పిండి వంటలను వండుకోవాలి. వండుకొని మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పాయసము, పరమాన్నము, దద్దోజనము, పులిహోర, గారెలు, బూరెలు ఎవరు ఎంత శక్తానుసారం చేయగలిస్తే వాళ్ళు పిండి వంటలను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఫలాలను దానిమ్మ, సీతాఫలం ఇట్లా అమ్మవారికి ఇష్టమైన అరటిపళ్ళు ఎవరు శక్తానుసారం వాళ్ళు ఫలాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి వాయనంగా చీరను లేదంటే జాకెట్, పసుపు, కుంకుమలు, గాజులు, కాటుక ఇలాంటివన్నీ కూడా ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకునే చీరలో అంచు కలిగి ఉండాలి. అదేవిధంగా మెరూన్ కలర్ కానీ ఆకుపచ్చ, పసుపు ఇట్లా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన రకాల చీరను కట్టుకోవాలి. అదేవిధంగా మనము వాయినాలు ఇచ్చేటప్పుడు శనగలను కూడా అందులో కంపల్సరిగా ఏర్పాటు చేయాలండి. ముందు రోజే శనగలను నానబెట్టుకొని అమ్మవారి పూజకు ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి పూజను స్టార్ట్ చేసే ముందు మనం ఎక్కడైతే అమ్మవారి పూజ చేయాలనుకుంటున్నామో మన ఇంట్లో ఆ ప్లేస్ని చక్కగా అలికి పసుపుతో మంచిగా అలికి కూడా అక్కడ అమ్మవారికి ఇష్టమైన అష్టదళ పద్మాన్ని, కలువ పువ్వుల ముగ్గును, కుబేర ముగ్గు, అమ్మవారి యొక్క పాదాలను ఇలా ముగ్గుగా అలంకరించుకొని దాని మీద ఒక పీటని ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని రాశిగా పోసి కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన ఎలా చేసుకోవాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక బిందెలో బిందె నిండుగా నీళ్ళు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, కాయిన్, ఒక బంగారం వస్తువు ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. అత్తరు ఇలా ఒక ఎర్రని పుష్పము వేసుకొని అక్కడ గంగాజలంగా మంచిగా మనం భావించి అమ్మవారు అక్కడ కొబ్బరికాయ పెట్టి చక్కగా జాకెట్ ముక్కతో చక్కగా అమ్మవారుగా అలంకరించుకొని మనం చక్కగా మనకి ఎంత వీలైతే అంతగా అమ్మవారిని మన శక్తానుసారం చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించుకొని మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఆహ్వానించుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా అమ్మవారి యొక్క రూపు కానీ ప్రతిమ కానీ ఉన్నట్లయితే ఆ రూపుకి ప్రతిమకి అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించాలండి. రూపాయి కాయిన్స్ లేదంటే పువ్వులు, గులాబీలు, మందార పువ్వులు, కలువ పువ్వులు, మల్లె పువ్వులు ఎవరు శక్తానుసారంతో వాళ్ళు పువ్వులతో అమ్మవారిని అర్చించాలి. కొంతమంది బంగారు పుష్పాలతోనూ వెండి పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తరంతో చెప్తారు. ఇలా అమ్మవారి అష్టోత్తరాలు మాకు తెలియదు అనుకునే వాళ్ళు ఓం మహాలక్ష్మీ దేవి నమః అనే ఒకే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చెప్పిస్తూ అమ్మవారిని కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఇలా అమ్మవారిని చక్కగా అర్చించుకున్న తర్వాత అమ్మవారికి వాయనం సమర్పించుకోవాలి. వాయనం సమర్పించుకొని అమ్మవారి వ్రత కథలో చెప్పినట్లుగానే మనం చేతికి
తోరణాన్ని ధరించాలి. ధరించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి మంగళ నీరాజనం ఇచ్చి అమ్మవారిని ఆశీర్వాదాన్ని మనమైతే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మన భర్తకి కాళ్ళకు నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మనం తీసుకుంటే ఈరోజు చాలా మంచిది. మహాలక్ష్మి అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామో అనే విషయమే చూడాలండి. అంతేకాని ఎంత ఆర్భాటంగా చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు. మనం ఎంత మనశ్శుద్ధితో, మనం ఎంత ఏకాగ్రతతో అమ్మవారిని పూజిస్తున్నామో, ఎంత ఏకాగ్రతతో పూజ చేస్తున్నామో అనేదే ముఖ్యము. ఆ తల్లి చిన్న పుష్పం ఒక్కటి సమర్పించినా కూడా ఎంతగానో తృప్తి పొందుతుంది. అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా పూజించుకున్న తర్వాత ఈరోజు మన ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించుకొని వాళ్ళని మహాలక్ష్మి స్వరూపాలుగా భావించి వాళ్ళకి వాయనాలు సమర్పించుకోవాలి. ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజను, వ్రత కథను చక్కగా పూర్తి చేసుకొని ఇంట్లో అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా తప్పుగా చెప్పున్నా లేదంటే మీరు ఏదైనా డౌట్ అడగాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.